హాయ్ గైస్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్‌కే. అందరూ ఎలా ఉన్నారు? మేము గూడా చాలా బావున్నాము. సంక్రాంతి అయితే అయిపోయింది. ఎవరి పాటికి వాళ్ళ వాళ్ళ ఊర్లకైతే వెళ్ళిపోయుంటారు. కానీ మేమింకా ఊర్లోనే ఉన్నాము. అసలెక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? మీరెప్పుడైనా ఒక మామిడి తోటలో గానీ, ఫార్మ్‌లో గానీ ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర కలుసుకొని ఎప్పుడైనా లంచ్ కానీ, ఆర్ ఎల్స్ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం గానీ చేశారా? నేనింతకుముందు మామిడి తోటలో తిన్నానంతే. అక్కడే కుక్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఫ్యామిలీ అందరం కలిసాం ఆ రోజు. చాలా బావునింది. తిరుపతి చుట్టుపక్కల వాళ్ళకైతే తెలిసుంటుంది. కళ్యాణి డ్యామ్ అని చెప్పి. దాని పక్కనే ఈ ప్లేస్ అనమాట. సో, అక్కడి నుంచయితే ఫిషెస్ తెప్పించుకొని ఇలా ఫ్రై అయితే చేశారు. చేశారు అని ఎందుకంటున్నానంటే మేమెళ్ళేసరికి 1:30, 2 అయిపోయినింది ఆఫ్టర్‌నూన్. ఇంక వెళ్ళేసరికి అంతా రెడీ అయిపోయినింది. వెళ్లి తిన్నాం మేమంతే. ఇక్కడ మన నరేంద్ర అయితే కొంచెం సిగ్గుపడుతున్నాడు అంతమందిని ఒకేసారి చూసి. లంచ్‌లో ఏమేం ప్రిపేర్ చేశారో చెప్తాను. ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మసాలా వడ, వేడి వేడి అన్నం, రసం, మజ్జిగ, ఫ్రెంచ్ ఫ్రైస్, మధ్యలో దాహం తీరేదానికి థమ్స్ అప్ ఉంది, స్ప్రైట్ ఉన్నింది. ఇంకా నాన్ వెజ్ తినకుండా ఉంటారు గదా! వాళ్ళ కోసం వెజ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. కానీ నాకేం చేశారో తెలీదు. ఎందుకంటే నా కాన్సంట్రేషన్ ఎప్పుడు నాన్ వెజ్ పైనే కాబట్టి. ఇక్కడ ఫుల్‌గా తినేసాకైతే మా అమ్మ, మా నాన్న, మా అవ్వతో అయితే ఫోటో తీసుకుంటున్నారు. మా డ్యాడీకైతే మా అమ్మమ్మ సొంత అత్తవుతదనమాట. ఎందుకంటే మా నాన్న, మా అమ్మ బావ మరదలు కాబట్టి. అరెరే! మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా పెద్దమ్మ కూతురు దేవి బర్త్‌డే గూడా. ఇంకా ఫ్యామిలీ అందరం కలుసుకొనైతే కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. హ్యాపీ బర్త్‌డే నాన్న హ్యాపీ బర్త్‌డే దేవి. ఏంటివే స్టార్ట్ అయింది వీడియో, మీరేం చెప్పరా? అంతేనా? హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు దేవి హ్యాపీ బర్త్డే టు యు. ఇంకా మళ్ళీ ఇలా ఎప్పుడు కలుస్తామో ఏమో కదా! ఒక గ్రూప్ ఫోటో అయితే తీపిచ్చుకున్నాము. వీడియో కూడా తీసు ఓకే వస్తా ధృతి ఈసారనా ఇలా హాయ్ హాయ్ మేకా హాయ్ అది నన్ను కాదు నా ప్లేస్ కబ్జా చేస్తాను. నన్ను చూసి భయపడుతున్నాడు. నేను బాగాలేనే మళ్ళీ తీసుకుంటే హైలైట్ అందరికంటే అక్క పెద్ద ఫ్యాన్స్ అక్క మేము. వదిన వదిన థ్యాంక్స్ వదిన. ఫోటోనా? థ్యాంక్స్ వదిన. వాళ్ళు ట్విస్ట్ అవుతున్నాయి చూసుకో. పద తీస్తున్నా పద. చెప్పులు వేసుకోరా రుచి తెలియదు కదా మనకి. నేను తెస్తానండి. పక్కనే ఒక వంక పోతా అంటే చూసేదానికెళ్ళాము. తీరా చూస్తే అక్కడ ఏం లేదు. మొత్తం ఎండిపోయినింది. ఇంకేం చేస్తాం చెప్పండి. కొంచేపు అలా మాటలు చెప్పుకొనైతే రివర్స్ ఎళ్ళిపోయాము. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక రిచువల్ లాగా ఉండింది. సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్ డామ్ దగ్గరికెళ్ళి రేగికాయలు కోసుకునేవాళ్ళము. కజిన్స్ అందరం కలుసుకొని. అదే గుర్తొస్తూ ఉండింది ఇలా వాక్ చేస్తూ ఉంటే. చెయ్యి పెద్దమ్మా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయింది గదా! కుటు అదే చేసాం ఇక్కడ నేను మా పెద్దమ్మ. ఇంకంతా అయిపోయి రివర్స్ ఎళ్ళేటప్పుడైతే ఇలా రేగికాయ చెట్టు ఒకటి కనిపిస్తే కోస్తూ ఉన్నాము. ఒక 20, 30 పండ్లతో అయితే రేగికాయ వడ గూడా చేసాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేసామని. మేము చిన్నప్పుడు ఇలా కళ్యాణ్ డామ్‌కెళ్ళాలంటే మా చిన్నమామ అయితే ట్రాక్టర్ తీసుకొనొచ్చేవాడు. ఎందుకంటే చిన్న పిల్లలమే ఒక 15 మందుంటాము. ఇంకా పెద్దోళ్ళు ఒక 10 మందనుకోండి. టోటల్ 25 మెంబర్స్ ఇలా ట్రాక్టర్‌లో వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే మా పండు గూడా ట్రాక్టర్ తోలేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎక్కాను చూడండి. జాగ్రత్త జాగ్రత్త. సరే కూర్చోబెట్టలే.
పట్టుకో. ఇలా జాలీగా, హ్యాపీగా అయితే టైమ్ స్పెండ్ చేసాం అందరం కలిసి. ఇంకా మా తమ్ముడిని, రూపుని మిస్ అయ్యాం ఆ రోజు. ఐ హోప్ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వ్లాగ్‌లో అయితే కలుద్దాము. బాయ్.